వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే శైలిమ, కల్వకుంట్ల శైలిమ ఈ రోజున జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి కాబోతున్నారా, ఎమ్మెల్యే అభ్యర్థి కాబోతున్నారా అంటూ కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది. ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న మాగంటి గోపీనాథ్ ఆయన ఇటీవలే అకాల మరణం చెందారు. అనారోగ్య సమస్యల కారణంగా. ఈ క్రమంలోనే ఈరోజు ఒక వేకెన్సీ అయితే వచ్చింది. త్వరలోనే ఉప ఎన్నిక కూడా నోటిఫికేషన్ అయితే రాబోతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వైపు నుంచి శైలిమ పోటీ చేస్తున్నారు ఇక్కడి నుంచి అని ప్రచారం జరుగుతుంది. అది కూడా ఆవిడెవరో కాదు, కేసీఆర్కి స్వయాన కోడలు, కేటీఆర్కి భార్య. సో అలా కల్వకుంట్ల శైలిమ అయితే మాత్రం ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది ఆమె తరపున. ఆ స్థాయిలో ప్రచారం జరగడానికి ఒక కారణం ఏంటంటే, ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్కి హెల్త్ సీరియస్ కండిషన్ ఉండి ఆయన ఏజీ హాస్పిటల్లో ఉన్నారో అప్పుడు కేటీఆర్ విదేశాల్లో ఉండటం జరిగింది. ఆ తర్వాత హుటాహుటిగా వచ్చారు. ఆయన ఉన్న క్రమంలో ఆయన హెల్త్ అప్డేట్స్ కానీ, ఆయన హెల్త్ కండిషన్స్ కానీ, ఈ విషయంలో మాత్రం శైలిమ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ప్రతి విషయం అటు తన మామయ్య కేసీఆర్కి కానీ, ఇటు అదేవిధంగా చూసినట్లయితే తన భర్త అయిన కేటీఆర్కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆవిడ వార్తల్లో ఉన్నారు. శైలిమ అక్కడ హాస్పిటల్లో ఉండటం కానీ, మాగంటి గోపీనాథ్ హెల్త్ కండిషన్ మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితులు అటు వార్తలకు కూడా వచ్చాయి. చాలా సీరియస్గా శైలిమ గురించి డిస్కషన్ కూడా జరిగింది అప్పట్లో. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అటు కేటీఆర్ ఫ్యామిలీకి కానీ, కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు అనే పేరుంది. ఆ క్రమంలోనే శైలిమను తను లేరు కాబట్టి తన తరపున రిప్రజెంట్ చేసే విధంగా శైలిమను కేటీఆర్ పంపించారనేది ఆ రోజు బీఆర్ఎస్ వైపు నుంచి వినిపించిన ఒక టాక్ అనుకోవచ్చు. అయితే ఏకంగా ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఈ రోజున శైలిమ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే శైలిమ జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా బీఆర్ఎస్ వైపు నుంచి పోటీకి దిగబోతున్నారు అని కూడా చెప్తున్నారు. ఇక్కడే చాలామందికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నారు. సో వాళ్ళ పిల్లలు తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్నప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు అటు కేటీఆర్ కానీ కవిత కానీ రాజకీయాల్లో లేరు. రాష్ట్ర విభజన క్రమంలో వాళ్ళు రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు యుఎస్ నుంచి వచ్చి. ఈ క్రమంలోనే అప్పటి నుంచి కూడా అటు కేటీఆర్ కానీ, ఇటు కవిత కానీ అటు తన తండ్రి పార్టీలో చాలా కీలకంగా మారారు. బట్ ఎక్కడా కూడా ఆ సమయంలో అప్పటి నుంచి కూడా శైలిమ పూర్తి స్థాయిలో తన భర్త చాటు భారీగానే మనకు కనిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఎప్పుడైతే 2014లో కేసీఆర్ అధికారంలో ఉన్నారు, 18 ముందస్తు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కేటీఆర్ 2 సార్లు కూడా మంత్రిగా రిప్రజెంట్ చేశారు బీఆర్ఎస్ వైపు నుంచి కేసీఆర్ క్యాబినెట్లో. కవిత ఒకసారి ఎంపీగా గెలిచారు, ఇంకోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే ఆమెకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక హరీష్ రావు లాంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. రెండోసారి పక్కన పెట్టినా మళ్ళీ మంత్రి పదవి కూడా ఇచ్చారు కేసీఆర్ ఆయనకు. ఆ తర్వాత చూస్తే సంతోష్ కుమార్ లాంటి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి వీలైనంత వరకు అవకాశం ఇచ్చారు కేసీఆర్. ఆ క్రమంలోనే మొత్తం క్యాబినెట్ అంతా ఫ్యామిలీతో నింపేశారనే విమర్శలు కూడా వచ్చాయి బీజేపీ కాంగ్రెస్ నుంచి చాలాసార్లు. కానీ శైలిమ లాంటి వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు కూడా ఆమె లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఒక మినిస్టర్ హోదాలో, కేసీఆర్ కోడల హోదాలో అధికారిక కార్యక్రమాలు 1-2 కార్యక్రమాల్లో ఆమె అటెండ్ అయ్యి ఉండొచ్చు. కేటీఆర్ మినిస్టర్ భారీ హోదాలో కొన్ని ప్రోగ్రాంల్లో ఆమె అక్కడ చాలా చోట్ల ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు. కానీ బట్ ఎక్కువగా పొలిటికల్గా ఆవిడ అప్లిఫ్ట్ అయిన సందర్భాన్ని అయితే మనం చూడం. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఎక్కడ కూడా శైలిమ ఆ స్థాయిలో బయటకు వచ్చి పొలిటికల్గా మాట్లాడిన సందర్భం కానీ, లేకపోతే ఇంకోటి మనం చూడం. ఈవెన్ ఎవరైతే కేటీఆర్ బిడ్డ ఉన్నారో ఆయన గురించి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు గతంలో చాలామంది ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా, హ్యూమిలేట్ చేసే విధంగా అప్పట్లో కొంత చర్చ జరిగింది మల్లన్న లాంటి వాళ్ళు. కానీ దీన్ని కేటీఆర్ చాలా తీవ్రంగా ఖండించారు, కేసీఆర్ ఖండించారు. కానీ ఎక్కడ శైలిమ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఒక ఖండన ప్రకటన కూడా చేయలేదు. సో అలా ఎప్పుడు కూడా అంత సీరియస్గా పొలిటికల్గా అప్లిఫ్ట్ అయిన సందర్భం అటు శైలిమ కానీ, ఇటు కవిత తరహాలో, అదేవిధంగా ఇటు కేసీఆర్ భార్య శోభ కానీ ఎప్పుడు కూడా మనం చూసుండం. అలాంటిది ఫస్ట్ టైం శైలిమ గురించి ఈ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అంతకుముందు మనకు తెలుసు మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి ఆయన పొలిటికల్ అరంగేట్రం చేశారు, టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. దెన్ రెండోసారి ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయన బీఆర్ఎస్ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. 2 సార్లు వరుసగా బీఆర్ఎస్ నుంచి గెలిచారు ఆయన 18. అండ్ దెన్ మొన్నటి ఎన్నికల సమయంలో ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఆ రోజు అప్లిఫ్ట్లో ఉంది. కాంగ్రెస్ నుంచి జూబ్లీ హిల్స్ టికెట్ ఆ రోజు అజారుద్దీన్కి దొరికింది. అయితే లాస్ట్ మీట్లో అజారుద్దీన్కి అనౌన్స్ చేయడం, జూబ్లీ హిల్స్ సీట్ ఒక సాలిడ్గా మాగంటి గోపీనాథ్ తనకంటూ ఒక బేస్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆ రోజు అజారుద్దీన్కి మైనస్ అయితే మాగంటికి ప్లస్ అయ్యాయి. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అయ్యారు. బట్ పార్టీ అధికారంలోకి అయితే రాలేదు. అప్పటి నుంచి పాపం ఆయన అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఎప్పుడూ వార్తల్లోనే ఉన్నారు. చాలా చిన్న వయసులోనే ఆయన మరణించడం అయితే దురదృష్టం అనుకోవాలి. ఈ ఎపిసోడ్లోనే శైలిమ ఈరోజు వార్తల్లోకి ఎక్కారు. జూబ్లీ హిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో శైలిమ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు అనేది.
సో అయితే చాలామంది చెప్పేది ఏంటంటే ఒక సాంప్రదాయం అసెంబ్లీ నుంచి ఎక్కడైనా సరే ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేసిన ఎమ్మెల్యే హఠాత్ పరిణామాల మధ్య ఏమైనా అయ్యి చనిపోతే సో అక్కడ అపోనెంట్ పార్టీస్ సాంప్రదాయం ప్రకారం అభ్యర్థిని పెట్టకూడదు, ఎందుకంటే ఒక సింపతి ఓటు ఉంటుంది అక్కడ. ఆ సాంప్రదాయానికి మాత్రం ఎప్పుడో తిలోదకాలు ఇచ్చాయి. రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తిలోదకాలు ఇచ్చాయి. రాష్ట్రం విడిపోయినాక అసలు ఆ ఇష్యూని పట్టించుకున్న పరిస్థితి లేదు. మనం చూస్తే నంద్యాలలో భూమానాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పందానికి వెళ్ళి అభ్యర్థిని పెట్టి ఆ రోజున ఓడిపోవడం జరిగింది. ఇక కేసీఆర్ లాంటి వాళ్ళు చాలా చోట్ల అలాంటి ప్రయోగాలు చేశారు, ఒక నాగార్జున సాగర్ దగ్గర నుంచి అనేక చోట. సో పార్టీలు ఏవి కూడా ఆ రోజున అంత సింపతిగా తీసుకొని వాళ్ళు వెనక్కి తగ్గిన సందర్భం అయితే లేదు. సో ఇప్పుడు ఈ రోజున అది మనం ఆశించడం కూడా అసెంబ్లీలో ఉన్న రూల్ని అది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉంది ఆ రూల్. యాక్చువల్గా అయితే మ్యాండేట్ కాకపోయినప్పటికీ అభ్యర్థి చనిపోతే ఎదురుగా ఉన్న పార్టీలు అభ్యర్థిని పెట్టకూడదు అనేది. ఈరోజు బీఆర్ఎస్ వైపు నుంచి ఏదో ఒక అభ్యర్థిని పెట్టినా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అభ్యర్థిని పెట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లాంటి ఒక కాన్స్టిట్యున్సీని వదులుకునేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా ఉండదు. దట్ అధికారంలో కాంగ్రెస్ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున బీఆర్ఎస్ వైపు నుంచి జూబ్లీ హిల్స్ని రిప్రజెంట్ చేసేందుకు ఒక సాలిడ్ అభ్యర్థిని చూడాలి అనేది ఆ పార్టీ నేతల ప్రెషర్ ఈరోజు కేసీఆర్ మీద, పార్టీ అధిష్టానం మీద. సో అటు కాంగ్రెస్ని అట్ ద సేమ్ టైం బీజేపీని, ఎందుకంటే బీజేపీ లాస్ట్ గ్రేటర్ ఎలక్షన్స్లో బీజేపీ ప్రామినెంట్ సీట్స్ని తీసుకుంది ఆ రోజున. ఆ రోజు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న క్రమంలో. ఇక మొన్నటి ఎన్నికల్లో సిటీలో మొత్తం సీట్లు కూడా కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా ప్రిషియస్గా తీసుకుంటా ఉంది కాంగ్రెస్ రేపు వచ్చే గ్రేటర్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మెజారిటీ సీట్స్ని కైవసం చేసుకోవాలి అనేది. మరి దానికన్నా ముందు ఈరోజు జూబ్లీ హిల్స్ లాంటి ఒక ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. అటు కూకట్పల్లి కానీ, షేర్లింగంపల్లి కానీ, జూబ్లీ హిల్స్ కానీ ఇవేవి కూడా ఆ రోజున ఈవెన్ ఖైరతాబాద్ కానీ ఇవేవి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రాలేదు. అందుకే కాంగ్రెస్ ఈ విషయంలో చాలా ప్రిషియస్గా ఉంది. ఇలాంటి సమయంలో వచ్చిన ఆ సీటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ వెనక్కి తగ్గుతుంది అభ్యర్థిని పెట్టకుండా అనుకోము. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిన చాలా తప్పులను ఈరోజు కాంగ్రెస్ తెర మీదకి తెచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే సిటీలో సీట్ కాబట్టి బీజేపీ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందని మనం అనుకోము. అందుకే ఆ రెండు పార్టీలు పోటాపోటీగా తెర మీదకి వస్తాయి. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఒక సాలిడ్ అభ్యర్థి ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారనేది మనకున్న సమాచారం. ఈ క్రమంలోనే శైలిమ పేరు ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉంది. రావడానికి ఒక కారణం ఏంటంటే ఈరోజు అటు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అదేవిధంగా ఫార్ములా 1 రేస్ కావచ్చు, కేసీఆర్కి పదే కేటీఆర్కి పదే నోటీసులు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ ఇప్పటికే విచారణకు కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో తమ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరో అరెస్ట్ అయితే తమ ఫ్యామిలీ తరపున ఒక వాయిస్ ఉండాలి. కాబట్టి శైలిమని అసెంబ్లీకి రిప్రజెంట్ చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ అధినేత చేస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇంకోవైపు ఈరోజు కవిత అవసరమైతే తన తండ్రిని ఎదిరించడమే కాదు, అన్నతో ఎదురు తిరగడమే కాదు, బయటికి వెళ్ళి పార్టీ పెట్టేందుకు కూడా ఆవిడ సిద్ధమవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే కవిత పార్టీని జీలిస్తే ఒక మహిళా సెంటిమెంట్ పార్టీ తరపున ఉండాలి అంటే శైలిమాని తెర మీదకి తీసుకురావాలన్న డిమాండ్ కూడా ఆ పార్టీలో ఎక్కువ అవుతూ ఉంది. అందుకే శైలిమా కేంద్రంగా, కల్వకుంట్ల శైలిమా కేంద్రంగా ఈరోజు ఇంత చర్చ రాష్ట్ర రాజకీయాల్లో తెర మీదకి రావడానికి అదే కారణం అనుకోవాలి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కారణాలే అనుకోవాలి. లెట్స్ సీ మరి ఈ విషయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ ఆలోచన కానీ ఎలా ఉంది, అసలు శైలిమా ఆ ఎక్స్పెరిమెంట్కి ఎంతవరకు ఆవిడ అంగీకరించే అవకాశం ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.